రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఏపీలో మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లోని 35,809 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 3.32 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలంగాణలో తొలి 2 గంటల్లో 9.48% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్లో 13.22%, భువనగిరిలో 10.54%, చేవెళ్లలో 8.2%, హైదరాబాద్లో 5.6%, కరీంనగర్లో 10.23%, ఖమ్మంలో 12.24% పోలింగ్ నమోదైంది. మహబూబాద్లో 14.94%, మహబూబ్నగర్లో 10.33%, మల్కాజిగిరిలో 6.2%, మెదక్లో 10.99% పోలింగ్ నమోదైంది. ఇక నాగర్ కర్నూల్లో 9.81%, జహీరాబాద్లో 12.8%, నల్గొండలో 12.8%, నిజామాబాద్లో 10.91%, పెద్దపల్లిలో 9.53%, సికింద్రాబాద్లో 5.4%, వరంగల్లో 8.97% పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 6.28% పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా నా ఓటు హక్కు మా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇదే సమయంలో ప్రతి ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్లీ విన్నవించుకుంటున్నాను. మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత అనేది మన దేశ రూపురేఖలు మార్చివేస్తుంది. కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు, మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళటానికి మీరు దోహదపడిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్. ఎందుకంటే ఈరోజు చాలామంది యంగ్స్టర్స్ వాళ్ళందరూ పొద్దున పూటే
ఆల్ ఓవర్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఓటుకి తరలి వస్తున్నారు ఓటు వేసేదానికి. అలాగే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ ప్రతి ఒక్కరూ వీళ్ళ జీవితంలోనే చాలా వాల్యుబుల్ ఎనీథింగ్ ఏదైనా ఉందంటే మీ ఓటు హక్కండి. అండ్ ఎవరు దాన్ని మిస్ చేసుకోకండి. ఓటు నేను ఎవరికి వేయట్లేదు, నేను ఎవరిని చేంద్రా వై నాకు లైట్ వై అనే వాళ్ళందరూ కూల్ కాదండి, దేశ ద్రోహులకి వస్తారు. సో దయచేసి ప్రతి ఒక్కరు ఓటేయండి. మీ ఫ్రెండ్స్ని, మీ ఇంట్లో వాళ్ళని, మీకు తెలిసిన వాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని, ప్రతి ఒక్కరిని ఓటు వేయట్లేదని తెలిసినప్పుడు మీరు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరిని ఓటేయమని ముందు తీసుకురావండి. ఎప్పుడు మంచి గవర్నెన్స్కి. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఆదర్శ పోలింగ్ బూత్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలో సాంకేతిక సమస్యలు వస్తే సరిచేశామని చెప్పారు. వర్షాలు, విద్యుత్ సమస్యల వల్ల కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైందన్నారు. ప్రజలంతా బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు వికాస్ రాజ్ పిలుపునిచ్చారు. ఈరోజు మార్నింగ్ నుంచి అన్ని చోట్ల మాక్ పోల్ కంప్లీట్ చేసి పోలింగ్ స్టార్ట్ అయింది. మాకు రిపోర్ట్ వస్తున్నాయి. పెద్ద క్యూస్ చాలా ఏరియాస్లో పెద్ద క్యూలు కూడా కనపడుతున్నాయి. నిన్న సాయంత్రం మధ్యాహ్నం కొద్దిగా కొన్ని చోట్ల రెయిన్స్ వల్ల కొంత పోలింగ్ పార్టీ రీచ్ అవ్వడానికి కొంత డిలే అయింది. కానీ అందరూ సేఫ్లీ రీచ్ అయినారు. రాత్రి అంతా రెడీ చేసుకొని ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా కరెంటు తర్వాత మిగతా అన్ని ఏర్పాట్లు బాగానే ఉండేది, అందుకు చేసుకున్నారు. మార్నింగ్ 5:30 నుంచి మాక్ పోల్ స్టార్ట్ చేసి 7 o'clock కంప్లీట్ చేసి దాన్ని యాక్చువల్ పోల్ 7 o'clock నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మంచిగా జరుగుతున్నాయి. నేను ఇప్పుడే ఓటు వేసినాను. నేను అందరికీ కోరేది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో అందరితో వచ్చి తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు వినియోగం చేసుకోవాలి. థ్యాంక్ యూ. దేర్ ఈజ్ ఆల్వేస్ ద నంబర్ ఆఫ్ డిఓస్. దే హ్యావ్ అడ్వర్టైజ్ ద నంబర్స్. ఏ జిల్లాలో వాళ్ళ నంబర్స్ ఉంటాయి, దాంట్లో మాట్లాడచ్చు. 1950 ఈజ్ ఎనీవే దేర్. 1950 టోల్ ఫ్రీ నంబర్ ఉంది, దాంట్లో ఎనీవే చేయవచ్చు. ఏమైనా వయలేషన్స్ అట్లాంటివి ఉంటే సివిజిల్ ఉంది, సివిజిల్ యాప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. 4వ విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, బెంగాల్లో 8 చొప్పున, బీహార్లో 5, ఒడిశా, జార్ఖండ్లో 4 చొప్పున, జమ్మూ కాశ్మీర్లో 1 లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతుంది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్లో జరుగుతున్న పెద్ద ఎన్నిక ఇదే. 543 స్థానాలకు గాను ఇంతవరకు 3 దశల్లో 283 సీట్లకు పోలింగ్ పూర్తయింది. 4వ దశతో అది 379కి చేరుతుంది.